హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ బంగారి. సో మన రెనాల్ట్ డ్రైవర్ ఏంటంటే సర్వీసింగ్ ఇస్తాను ఫస్ట్ మొత్తం కంప్లీట్గా. షోరూమ్లో ఇస్తే ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో బయట ఇచ్చేసి మొత్తం ఆ బ్రేక్ ప్యాడ్స్ కానీ క్లీనింగ్ కానీ బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోతే బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయడం. బ్యాక్ సైడ్ బ్రేక్ ప్యాడ్ అంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి డిస్క్ ప్యాడ్స్ ఉంటాయి. డిస్క్ ప్యాడ్స్ ఆల్రెడీ గోవాలో వేయించాను నేను లాస్ట్ టైము. అండ్ బ్యాక్ సైడ్ బ్రేక్ ప్యాడ్స్ చూసి వేపిస్తాను ఒకవేళ అరిగిపోతే. అండ్ దాని తర్వాత ఫుల్ సర్వీసింగ్, ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు, ఏసీ ఫిల్టర్ కూడా చేంజ్ చేస్తా. చలో వెళ్దాం. ఇంకా ఏసీ ఫిల్టర్ అయితే తెలిపిస్తున్నాం. ఏసీ ఫిల్టర్ ఆల్మోస్ట్ ఒక 15,000 కిలోమీటర్స్ తర్వాత చేంజ్ చేపిస్తున్నాం. మళ్ళీ చూద్దాం దాని పొజిషన్ ఎట్లుందో. ఇప్పుడే తీసుకున్నాడు ఏసీ ఫిల్టర్, పోయింది, అయిపోయింది సంగతి. కొత్త వేపిద్దాం ఏసీ ఫిల్టర్, ఎందుకంటే చాలా లాంగ్ కొడుతున్నాం కదా మనం. 39 ఉంటుంది ఫ్రంట్. ఇదంతా ఇప్పడానికి కారణం అంటే స్పార్క్ ప్లగ్ చేంజ్ చేయడానికి మొత్తం ఇప్పినాడు. ఈ సెట్ ఆ సెట్, దాని తర్వాత అది ఈ మిడిల్లో ఉంది, సారీ లెఫ్ట్ ఇది మిడిల్లోది, రైట్ది. మెకానిక్ ఏమన్నా అంటే స్పార్క్ ప్లగ్లో 3 పోయినాయి అన్నాడు. 3 వేసుకుంటే కొంచెం బెటర్, ఎందుకంటే లాంగ్ మనం తిరుగుతూ ఉంటాం కదా చాలా. సో కొత్త వేసుకుంటే బెటర్ అన్నాడు. ఇది మొత్తం మళ్ళీ బ్లాక్ అయిపోయింది మొత్తం. సో కొత్త వేయించేద్దాం. సో ఇంజిన్ ఆయిల్ పెట్టబడి ఏంటంటే కొంచెం పైకి వస్తారు. సో అయిపోయిన తర్వాత మొత్తం ఇంజిన్ ఆయిల్ తీసేసి కొత్త ఇంజిన్ ఆయిల్ వేసి. తిరుమల గ్యారేజ్ డ్రైవింగ్ స్కూల్ కాస్పా గ్యారేజ్ ఉంది, డ్రైవింగ్ స్కూల్ కూడా ఉంది దీంట్లో. ప్రస్తుతం అయితే డ్రైవింగ్ స్కూల్ది ఒక మోటార్ డ్రైవింగ్ స్కూల్ కూడా ఉంది దీంట్లో. పూరా ఆయిల్ కూడా మొత్తం డ్రై అయిపోతుంది. కిటికీలు మొత్తం తీసుకున్న తర్వాత మళ్ళీ ఉండడానికి మొత్తం చేస్తాను. క్లీన్ చేస్తారా వాటిని? క్లీనింగా ఓకే, బాగానే ఉన్నాయి కదా ప్యాచ్ వస్తే చూసినాను లాస్ట్ టైం. మామూలుగా అప్పుడప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది దీని గురించి. ఓకే ఓకే. కొత్తగా బ్రేక్ పాస్ చేసినప్పుడు ఏంటంటే డిస్క్ ప్యాడ్స్ అవి రబ్ చేయబోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో అవి సౌండ్స్ వేస్తూ ఉంటాయి. ఈవెన్ మన రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్లో కూడా సేమ్ సౌండ్ బాగా వచ్చింది. నేను ఇంకేదో బంపర్ ఓడిపోయింది అనుకుంటున్నాను. బట్ తర్వాత మెకానిక్ షాప్ వచ్చి చూస్తే ఆయన సేమ్ ఇట్నే బ్రేక్ ప్యాడ్స్ తీసి రబ్ చేసాడు మొత్తం, రబ్బింగ్ పేపర్ తోటి. అప్పుడు సౌండ్ ఇంకా రాలేదు. ఏమంటారు ఆ హోల్ని? ఏమంటారు? క్యాలిబర్. ఓకే, డిస్క్ క్యాలిబరా? ఓకే. సో మన డిస్క్ క్యాలిబర్ కూడా ఓపెన్ చేసి మంచిగా నీట్గా క్లీన్ చేసి పెట్టిస్తున్నారు. నేను ఫస్ట్ టైం చూడండి, ఈవెన్ షోరూమ్లో కూడా వెళ్ళి బయట ఫస్ట్ టైం వెనకాల కూడా చెక్ చేస్తున్నారు. ఇప్పుడు ఏది కొడతారా? ఓకే ఓకే. సేమ్ ఇది కూడా ఫ్రంట్ డిస్ప్లే అయితే క్లీన్ చేసిందో. బ్యాక్ సైడ్ ఏంటంటే డిస్క్ కాదు, డ్రమ్ బ్రేక్స్ ఇవి బ్యాక్ సైడ్, అవి కూడా క్లీన్ చేస్తున్నారు.
36,000 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ చేంజ్ చేస్తున్నాం మొత్తం స్పార్క్ ప్లగ్స్ మొత్తము 3 ఉంటాయి అంటే నాకు కూడా ఎప్పుడే తెలిసింది. సో ఇవైతే చేంజ్ చేపిస్తున్నాం మొత్తం. పాతవి మొత్తం కాలిపోయినాయి అంతా. సో కొత్త అయితే వేపిస్తున్నాను. సేమ్ బ్రాండా లేకపోతే? ఓకే 3 ఛాంపియన్. ఓకే అది కూడా ఛాంపియన్ సేమ్ కంపెనీ. అవి ఛాంపియన్ అండ్ ఇవి కూడా ఛాంపియన్ కంపెనీ, సేమ్ కంపెనీ. సో ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టరు. అది బాగానే ఉంది, నడిపించచ్చు అన్నాడు. బట్ కాకపోతే అంటే ఇక మనం లాంగ్ ఎక్కువ డ్రైవ్ చేస్తుంటాం కాబట్టి కొత్తది చేంజ్ చేయడం బెటర్. సో అందుకని కొత్తది చేంజ్ చేస్తున్నా. ఇది ఎయిర్ ఫ్లో ప్యూర్ లీటర్. ఇది కూడా సేమా? ప్యూర్ లీటర్. ఓకే అచ్చా డిఫరెంట్ ఉంది బట్ ఓకే సేమ్. సో ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేసేసినాం కొత్తది. ఓకే ఓకే కదా పాత వచ్చేస్తుంది, కొత్తది వచ్చేసింది. ఎయిర్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ చేంజ్ చేస్తే కొంచెం బెటరు. ప్రతిసారి నేను చేంజ్ చేపిస్తూ ఉంటాను. ఓకే ఆయిల్ ఫిల్టర్ పాతది, ఓల్డ్ అది, కొత్తది వచ్చేసి ఇది పూర్ లైటర్. అన్నీ సేమ్ కంపెనీ ఉన్నాయి. పూర్ లైటర్ టైర్ ఫిట్ చేసుకో. టైర్ ఫిట్ చేసుకో. ఫుల్ సింథటిక్ అది 5W40 all-in-one protection, full synthetic engine oil. Okay, 3.5. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 10,000 లీటర్ మొత్తం అయిపోయిందా? కూలింగ్ మొత్తం చేయాలంటే వాటర్ పోస్తారు. కూలింగ్ మొత్తం ఏంటంటే వాటర్ వస్తాయి కాబట్టి ఇస్తున్నారు వాళ్ళు. సేమ్ బ్లూ కలర్. మొత్తం ఎయిర్ కొట్టుకుంటుంది. మొత్తం అయిపోయింది, ఇంకా వాషింగ్ ఒక్కటే ఉంది. సో వాషింగ్ కాబట్టి ఇక మొత్తం అయిపోయినట్టే. ఇంకా ఒక ట్రయల్ కొడుతున్నాడేమో. ట్రయల్కి వెళ్తున్నాడు కాక. ఓకే వాషింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా
ఓకే, సో మనకి మొత్తం కంప్లీట్గా వచ్చేసి జనరల్ సర్వీస్ 3.7, స్పార్క్ ప్లగ్ 2 తీసుకున్నాం. అట్లా 3 తీసుకున్నాం, కొంచెం ఒకటి బెండ్ అయిపోయింది. సో పాతది పెట్టాడు కాబట్టి చల్తా నడుస్తుంది. నెక్స్ట్ ఒకటి ఏసీ ఫిల్టర్ ఒకటి ఎక్స్ట్రా వేయించాం. యాక్చువల్లీ వద్దన్నాడు, బట్ నేనే వేయించాను 280. టోటల్ వచ్చేసి 40 to 60 -60 చేస్తే 40 to 100 పే చేసిన. సో ఇదనమాట తిరుమల గ్యారేజ్ డ్రైవింగ్ స్కూల్. షోరూమ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. సో మన బండి అయితే రెడీగా ఉంది అక్కడ. సో తీసుకున్నాం. వీళ్ళకి ఏంటంటే గ్యారేజ్ ఉంది, డ్రైవింగ్ స్కూల్ కూడా ఉంది. ఇప్పుడే ఒక 3 కార్స్ వచ్చిపోయినాయి. టెస్ట్ డ్రైవ్ అంటే డ్రైవింగ్ స్కూల్స్ కూడా ఉంటాయి అనమాట. కార్ సర్వీసింగ్, డెంటింగ్, పెయింటింగ్, టెఫ్లాన్ కోటింగ్, ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా ఉన్నాయి. వీల్ అలైన్మెంట్, బ్యాలెన్సింగ్. సో మనకి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాషింగ్ ప్లస్ అలైన్మెంట్ ఇస్తాను. సో ఇప్పుడైతే అవసరం లేదు. చలో ఏంటంటే వాళ్ళు మార్కెటింగ్ మేనేజర్ వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇట్లా వచ్చారన్నమాట. ఇట్లా వచ్చి బుక్ ఇచ్చారు. ఫ్రీ వాళ్ళ ఓకే ఓకే ఫస్ట్ సర్వీస్. మా ఇంటికి వచ్చేదంటే మార్కెటింగ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో దేవ్ అంటే ఆయన బుక్ ఇచ్చారనమాట. ఇది 999 అంటే 1000 రూపీస్. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ సర్వీస్ ఫ్రీ ఉంటుంది, ఫస్ట్ జనరల్ సర్వీస్ ఫ్రీ ఉంటుంది. అంటే లేబర్ చార్జెస్, వాషింగ్ ఫ్రీ ఉంటుంది. మిగతా పార్ట్స్కి వచ్చేసి మనం పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి అంటే కార్ సర్వీస్ మొత్తం 6 ఉంటాయి. కార్ సర్వీస్ మామూలుగా ఏంటంటే మనం బయట వేయించుకుంటే 500 ఇచ్చి ఉంటాయి. మొత్తం దీనికి 3000 అవుతాయి 6 వాష్కి. బయట ఇక్కడ 1000 తీసుకున్నట్టు మొత్తము 6 फ्री वॉश. नहीं कार 2 मार दिया, एक ही मार दिया. ओके एक ही मार दिया और एक और 5 है ना ఫ్రీ సార్. ఒక నెక్స్ట్ మళ్ళీ ఫ్రీ కార్ వాష్ వచ్చేసి 5 ఉన్నాయి. 1 2 3 4 5 మొత్తం ఉన్నాయి. ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మొత్తం ఈయన పంచ్ చేశాడు. జనరల్ సర్వీస్ కూడా అయిపోయింది, పంచింగ్ అయిపోయినాయి. నెక్స్ట్ కూడా ఇవన్నీ మళ్ళీ చెక్ చేస్తారు. అసలు సో టైం వచ్చేసి 7:45 అవుతుంది. మొత్తం అయిపోయింది, వాషింగ్ అయిపోయింది, సర్వీసింగ్ అయిపోయింది, అన్నీ చేంజ్ చేసినాము. సో షోరూమ్ వచ్చేసి తిరుమల గ్యారేజ్. మీరు గూగుల్లో టైప్ చేసిన వెంటనే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వస్తుంది. ఇది ఉంటుంది బీరంగూడ కమాండ్ నుంచి పక్కకే. బీరంగూడ కమాండ్ నుంచి జస్ట్ ఒక 250 మీటర్స్ ముందే. అంటే బీచ్ నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే బీరంగూడ కమాండ్కి ముందే ఉంటారు రైట్ సైడ్లో. సో నేను దగ్గర ఉండి చేయించుకున్నాం కాబట్టి మంచిగా నీట్గా అయింది. అండ్ బ్యాక్ బ్రేక్ లైనర్స్ కూడా చెక్ చేసినట్టు మొత్తం నీట్గా క్లీన్ చేసినట్టు చూసారు కదా. సో నేనైతే సాటిస్ఫైడ్. సో ఆల్ గుడ్. సో లెట్స్ గో, ఇంటికి వెళ్ళిపోదాం ఇక. It's not a game, it's a rich thing.